నమస్తే. వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మావిడాల గ్రామానికి ఈరోజు మనం రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, గతంలో ఒక 6 నెలల క్రితం ఏదైతే రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పి ఇక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మావిడాల, గోదవరిగూడెం, ఇటు ఎల్లమ్మగూడెం ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు ఒక 10 కిలోమీటర్లకు సంబంధించి కూడా పనులు ప్రారంభిస్తామని కూడా ఇక్కడ మొత్తం పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కంకర కూడా వేయడం జరిగింది. కంకర వేసి కూడా 6 నెలలు కావస్తున్నా గానివ్వండి, ఇక్కడ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఇటు 3 గ్రామాల ప్రజలు ఎవరైతే మామిడాల, గోదవరిగూడెం, ఎల్లమ్మగూడెం ఈ 3 గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడడం జరుగుతుంది. ఎవరైతే ఆర్ఎన్బి అధికారులను గానివ్వండి, ఈ పై అధికారులను ఎవరిని అడిగినా గానివ్వండి, కాంట్రాక్టర్‌కి డబ్బులు రాలేదు. అందువల్ల కూడా ఈ పనులు కూడా ఆగిపోయినాయని కూడా పై అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. కానీ ఏదైతే కాంట్రాక్టర్ పనులు ఆపినప్పటికీ ఏదైతే డబ్బులు రానప్పుడు ఏదైతే పాత రోడ్డు ఉంది కదా, అదే రోడ్డు కూడా ఉండనివ్వచ్చు కదా. ఇలా కంకర రోడ్డు కూడా కంకర వేసి కూడా గ్రామ ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులు కూడా గురి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం క్లియర్ గా చూడొచ్చు, విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. కంకర ఎక్కడికక్కడ కూడా బయటికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ రోడ్డు మీద 2 వీలర్ వెహికల్ వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో ఈ రోడ్డు మీద తీవ్ర ఇబ్బందులు కూడా పడడం జరుగుతుంది. ఇదే రోడ్డు నుంచి నల్గొండకు వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇటు నకరికల్లు వెళ్లే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే కూడా తీవ్ర భయాందోళన కూడా గురి కావడం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే మావిడాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కూడా మన దగ్గర ఉండడం జరిగింది. ఆ వ్యక్తిని అడుగుదాం, ఈ పనులు ప్రారంభమై ఎన్ని రోజులు అవుతుంది, ఈ కంకర వేసి ఎన్ని రోజులు అవుతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ రోడ్డు ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, అసలు కంకర ఎన్ని రోజులు అవుతుంది వేసి? రోడ్డు పనులు స్టార్ట్ అయ్యి దీన్ని ప్రారంభించింది సంవత్సరం అవుతుంది. ఈ రోడ్డు పనులు స్టార్ట్ చేసి ఒక 6 నెలలు ఈ కంకర పోసి, ఈ 6 నెలలుగా 6 నుంచి 8 నెలల మధ్య ఈ కంకర పోసి, ఇంత ముందుకు తార్ రోడ్డు ఉండే, ఇది సింగిల్ రోడ్డుని డబుల్ రోడ్డు అభివృద్ధి పేరుతోటి డబుల్ రోడ్డు చేస్తున్నాం అని చెప్పేసి చేసి ఈ విధంగా కంకర పోసి దగ్గర దగ్గర ఒక 4-5 గ్రామాల ప్రజలు ఇక్కడ నుంచి స్కూల్ పిల్లలు అయితేంది, కాలేజీ పిల్లలు అయితేంది, పెద్దవాళ్ళు అయితేంది, ఏజ్ వాళ్ళు అయితేంది, నగరకల్లు పోవాలన్నా, నల్గొండ పోవాలన్నా ఇక్కడ నుంచే పోవాలి. గత 7-8 నెలల నుంచి నేను కలెక్టర్ గారిని, మాజీ కలెక్టర్ గారిని, ఇలయ త్రిపాఠి గారిని 2 సార్లు గ్రీవెన్స్ డేలో కలిసి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోడ్డు ఈ విధంగా ఉంది మేడం, ఇట్లా సంగతి ఇట్లా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎమ్మటే ఈ గారిని పిలిచి ఎందుకు ఈ విధంగా అవుతుందని చెప్పేసి వాళ్ళని కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి పనులు చేయకుంటే పక్కకు పెట్టేసేయమని చెప్పినా కూడా అధికారులు మాత్రం ఏ విధంగానైనా చర్యలు తీసుకోవట్లేరు. నేను కూడా ప్రత్యేకంగా పోయి ఈ గారిని కూడా కలవడం జరిగితే ఈ గారు ఏమంటున్నారంటే, వాళ్ళకి బిల్లులు రాలేదు, ఎట్లా చేస్తారు, బిల్లులు రావట్లేవు అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఊరి ప్రజలకు, ఇక్కడ నుంచి ప్రయాణం చేసే ప్రజలకు ఎవరికైనా దరిదాపులా ఒక 10-20 మంది దాకా కింద పడ్డారు. ఈ దుమ్ము ద్వారా పక్కనున్న తోటలు, మనుషులం మేము రోజు ప్రయాణం చేసి ఇక్కడ నుంచి నల్గొండకు మేము రోజు ప్రయాణం చేస్తుంటే ఈ దుమ్ము వల్ల మాకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి తక్షణమే ఈ రోడ్డు కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రోడ్డు పనులు తొందరగా కంప్లీట్ చేయాలని. ఈ రోడ్డు గురించి ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు పెట్టినా కూడా జిరాక్స్ కాపీలకు 360 రూపాయలు అవుతాయని చెప్పేసి 180 పేజీలకు 360 రూపాయలు అవుతాయని చెప్తే కూడా నేను ఈ నల్గొండ గారి పేరు మీద బ్యాంక్ లో చలానా తీయమన్నా, చలానా తీసి ఇచ్చినా కూడా వెంటనే ఇవ్వాల్సిన జిరాక్స్ ఇన్ఫర్మేషన్ ని ఇంతవరకు వారం రోజులుగా ఇవ్వడం లేదు. ఫోన్లు చేసి అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ దీని మీద అని చెప్పేసి అడిగినా కూడా ఇవ్వడం లేదు. ఆర్ఎన్బి అధికారుల మధ్యలోనే ఉన్నది దీనికి సంబంధించిన మతలబు. ఆఫీస్కి వెళ్ళి మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఆర్ఎన్బి అధికారులని అడిగినా కూడా ఇవ్వడం లేదు. ఈ రోడ్డు పనుల విషయంలో ఆర్ఎన్బి అధికారుల అలసత్వం కూడా ఉన్నది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడి ఈ పనులను తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాం. ఈ రోడ్డు వర్క్ అని స్టార్ట్ చేసినారు. ఇది అడ రోడ్డు కానించి మాడుగులపల్లి రోడ్డు వరకు వేస్తామని స్టార్ట్ చేసినారు. ఆర్భాటంగా వచ్చిండ్రు. సింగిల్ రోడ్డు ఉండే ఇక్కడ ఇంతకుముందు, ఆ సింగిల్ రోడ్డుని తీసేసారు. అది మాకు కన్వీనియంట్ గానే ఉండే. వాస్తవంగా రోడ్డు వెడల్పు చేస్తున్నాం ఒక కార్యక్రమం తీసుకున్నారు. మరి దేనికి తీసుకున్న వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయాలి. దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇది చేయబట్టి. ఈ డస్ట్ పోసి కనీసం సంవత్సరం అవుతుంది. వెహికల్స్ 2 వీలర్స్ అయితే ఎంత మంది పడ్డారో, ఎంత మంది గాయాల పాలైనో తెలియదు. మా ఊరు నుంచి చాలా మంది వ్యక్తిగతంగా పోయి కలెక్టర్ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏ మాత్రం స్పందన లేదు. దీని మీద మా మామిడాల గ్రామ ప్రజలు విత్ గ్రామ సర్పంచ్ తో కలుపుకొని, యాపలగూడెం గ్రామ ప్రజలతో కలుపుకొని దీని మీద ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన దాకా కూడా ఇది
చలనం వచ్చే పరిస్థితి అయితే లేదు. చాలా మంది గాయాల పాలవడం జరిగింది ఈ విషయంలో. ఏ ఏ ప్రభుత్వ అధికారి కూడా పోయి మాట్లాడితే వాళ్ళు ఒకటే ఆన్సర్ ఇస్తారు, మేము త్వరలో చర్యలు తీసుకుంటాం అంటారు. ఆ చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు దగ్గర దగ్గర ఈ డస్ట్ పోసి కనీసం 8-9 నెలలు పైన అవుతుంది. నాకు 4 వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ టైర్లు మార్చుకోవడం, టూలు మార్చుకోవడం సరిపోతుంది తప్ప ఏ పని కూడా ముంగలు జరిగే పరిస్థితి లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఈ డస్ట్ తోటి వస్తుంది. దీని రోడ్డుకి ఇరువైపులో ఉన్న పంటలు కూడా చాలా ఆగమవుతున్నాయి ఈ డస్ట్ తోటి. దయచేసి కనీసం మీకు రోడ్ వేయడం చేత కాకపోతే ఈ డస్ట్ లేకుండా వాటర్ అన్న క్యూరింగ్ చేసి ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులు. సంవత్సరం కింద ప్రారంభమైంది సార్. ఇది ఒక 6 నెలల దాకా ఏమైందంటే మట్టితోటి ఇబ్బంది పెట్టిరు. మట్టి ఏంది ఇది అది అని అంటే పోస్తాం అని ఆ కాంట్రాక్టర్ వచ్చిండు, చూసిపోవడం జరుగుతుంది. అందులోటి మళ్ళీ ఈ మట్టి పోసినాక మళ్ళీ కంకర పోసిరు. ఈ కంకర పోసి జనాన్ని తిప్పలు పెడుతున్నారు. నడిచిపోవడానికి ఇబ్బంది అవుతుంది. మా లాంటి వికలాంగులకు కూడా ఇటు ట్రైసైకిల్ తిప్పడానికి కూడా ఇబ్బంది అవుతుంది. బైకులకు, ఈ ఆటోలకు, ఇట్లా గొడ్ల కాసే పశువులకు, ఇట్లా నడిచిపోయే పెద్ద మనుషులకు, నాటేయడానికి పోయే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. రాళ్ళు గుచ్చుకుంటాయని, ఇది మట్టి రోడ్డు మీద నడిచిపోతే కింద పడతామని చెప్పేసి దీని మీద నడవడం బాగలేదని చెప్పేసి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఈ రోడ్డు సౌకర్యం కల్పించడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది కూడా మాకు ఒక క్లారిటీ తెలుస్తలేదు. కాబట్టి మేము అందుకే ఈ రోడ్డు సమస్య మాకు ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎప్పుడు బాగుపడతాం రా దేవుడా అని మేము ఎదురు చూస్తున్నాం. దీని గురించి మీరు గవర్నమెంట్ మాకు ఏ సహకారం చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. ఇది ఒక విధంగా మాకు తిప్పల జరుగుతుంది కాబట్టి మేము చెప్పదలుచుకుంటున్నాం సార్. ఇక ఇంతకుముందు తార్ రోడ్డు ఉండే అదే మంచిగా ఉండే, అదే మంచిగా ఉండే సార్. అదే స్టార్ రోడ్డు జర మాకు ఇబ్బంది లేకుండా ఉండే. ఈ కంకర అనేది పోసి డబల్ రోడ్ అని అదని ఇదని పెద్ద ముచ్చట్లు చెప్పి మొత్తం మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మాకు నడవడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఇది ఎప్పుడైతుందో అనేసి తెలుస్తలేదు, ఎప్పుడు చేస్తారో అని అడుగుదామన్నా గట ఆలోచన చేస్తున్నాం. అడుగుతానికి కూడా ఎవరు రావట్లేరు. మా ఊర్లో ఒక పటేల్ అని ఉండే, మరి ఆయన ఒకసారి అడిగితే ఏమన్నాడంటే చేస్తామయ్యా నిమ్మలంగా అయితే అనంగానే అయితే మాకు ఈ పనులు మేము కూడా చూసుకోవాలి, వానలు వస్తున్నాయి అని చెప్పిండు. అది అన్నాడు ఇది అన్నాడు, ఏది లేచేసినా ఈ రోడ్డు ఇంతే పోతుంది సార్. బండి మీద పోయేటోళ్ళు స్కిడ్ అయ్యి కింద కూడా పడ్డాం సార్. మేము కొన్నిసార్లు కూడా కింద పడ్డాం. బైకులు పడ్డరు, ఫ్యామిలీ ముసలి వాళ్ళు కూడా పోతుంటే వాళ్ళు కూడా కింద పడ్డారు. నేను కూడా ఒకసారి స్లిప్ అయి కంకర నుంచి స్లిప్ అయి కింద కూడా నేను కూడా పడ్డా. మరి రోడ్డు భవనాల శాఖ మంత్రి మన నల్గొండ ఆయనే కదా, కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఆయన ఒకసారి ఏది మన పీటి సార్ యాపలగూడెం ఆయన పీటి సార్ చచ్చిపోయినప్పుడు వచ్చిండు. ఇంతవరకు ఆయన రాలేదు. రోడ్డు భవనాల శాఖ మంత్రి అంటాడు, ఫోటో స్టూడియోగ్రాఫర్ అని అంటాడు, ముచ్చట్లు చెప్తాడు, పోతాడు. ఆ రోడ్డును పట్టించుకునే నాదు లేడు. ఇప్పుడు ఈ పానగల్లు నుంచి ఒక ఆయన కాంట్రాక్ట్ పట్టిండు, ఆయన ఎల్కేపీ అని దాని మీద